భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలి. పరిసరాలను పరిశుభ్రం అందరి బాధ్యత. అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ సంధ్య అన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు రోడ్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్క మానవాళి మనుగడకు జీవనాధారమని, మన నివాస పరిసరాల్లో మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క పెరిగి పెద్దదైన వరకు మొక్కకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. మనం ప్రతి దినం చేపడుతున్న పనుల్లో పర్యావరణానికి మేలు చేసేది అయి ఉండాలని, భవిష్యత్తు తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలన్నారు. వాతావరణ కాలుష్యం లేకుండా ఉండే వస్తువులను వినియోగించాలని, అదేవిధంగా భూమిలో కలిసిపోయే వస్తువులను వినియోగిస్తూ మన తోటి వారిని కూడా ప్లాస్టిక్ రహిత వస్తువులు వినియోగించే విధంగా చైతన్యం తీసుకురావాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం, శానిటేషన్పై ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ గో గ్రీన్ అన్నది ర్యాలీ ఆర్గనైజ్ చేశాము. దీనికి చీఫ్ గెస్ట్గా కామేశ్వర్ రెడ్డి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డ్ 31 నుంచి వచ్చారు. అలాగే శోభ మహిళా పోలీసు డాబా గార్డెన్స్ నుంచి వచ్చారు. తర్వాత శివతేజ శానిటరీ సెక్రటరీ, ఆయన కూడా చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. ఈ ఆధ్వర్యంలో ఏంటి అని అంటే వెంకటేష్ గారు మా జడై సార్, అండ్ జగదీష్ సార్ జడై సార్, రమ్య మేడం జిఎం మేడం, తర్వాత రాజలక్ష్మి మేడం మా ప్రైమరీ కోఆర్డినేటర్ మేడం, నేను అండ్ మా అధ్యాపకులు మేమందరం కలిపి పిల్లలతో వెళ్ళి డాబా గార్డెన్స్ నీలం వేప చెట్టు నుంచి ర్యాలీ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ ద్వారా డాబా గార్డెన్ సర్కిల్ నుంచి మళ్ళీ వచ్చాము. దీనికి నినాదం ఏమిటి అని అంటే సే నో టు ప్లాస్టిక్ వాడద్దు, పేపర్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వాడండి అని చెప్పి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల దగ్గర నుంచి మొదలెడితే పెద్దవాళ్ళు కూడా అవగాహన వస్తుంది అని చెప్పేసి ఈ ర్యాలీ అనేది ముఖ్య ఉద్దేశం. సో పిల్లల నుంచి మొదలెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ర్యాలీ అనేది ఇది